భారతదేశంలో ఏ రాష్ట్రం ఇంతగానో ఖర్చు పెట్టలే. అండ్ దాని కింద వాళ్ళు చూపెట్టడానికి ఏముంది? కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు, ఒక్కెకరం ఇవ్వలేని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఒక్కెకరం ఇవ్వని సీతారామ ప్రాజెక్టు, పూర్తిగాని దేవాదుల ప్రాజెక్టు, పూర్తిగాని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ అన్ని అసంపూర్తిగా వదిలేశారు. అంటే 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. నామమాత్రం ఆయకట్టే రావడం జరిగింది. మరి శాఖ నిర్వహణ కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా ఆ 10 ఏళ్ల పాటు జరిగింది. మేము వచ్చిన తర్వాత సిస్టమ్స్ ఇన్ ప్లేస్ పెట్టి తీసుకొచ్చి ఒక 1,200 మంది కొత్తగా ఇంజనీర్లు రిక్రూట్ చేసి 1,800 మంది లస్కర్లను తీసుకొని ఒక ఇరిగేషన్ శాఖని కొంత లైన్లో పెట్టడం జరిగింది. 10 ఏళ్ల పాటు ప్రమోషన్స్ అనేవి లేకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మేము మొత్తం సిస్టమ్ ప్రకారం ప్రమోషన్స్ కూడా పూర్తి చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్ట్రక్చర్ కూడా పూర్తి స్థాయిలో ఒక షేప్కి తీసుకొచ్చినాం. ఇప్పుడు మనం ఏం గమనిస్తున్నాం? నేను ఒరిజినల్ హైదరాబాదీ, అంటే టీఆర్ఎస్ వాళ్ళ కదలికలు చూస్తుంటే ఉల్టా చోర్ కొట్వాల్ కొట్ట అంటే అనిపిస్తుంది. ఎట్లంటే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసింది వాళ్ళు, కట్టింది వాళ్ళు, కూలిపోయింది వాళ్ళ టైంలో. ఎన్డిఎస్ఏ టీం వచ్చి డ్యూ టు పువర్ డిజైన్, పువర్ కన్స్ట్రక్షన్, పువర్ మెయింటెనెన్స్ కూలిపోయిందని వాళ్ళ టైంలోనే రిపోర్ట్ ఇచ్చిండ్రు, ప్రిలిమినరీ రిపోర్ట్. వాళ్ళ టైంలో ఉన్న ఇంజనీరింగ్ చీఫ్ అండ్ అడ్వైజర్సే దీంట్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో చాలా ఇష్యూస్ ఉండే, అందుకోసమే కూలిపోయిందని ఇచ్చిండ్రు. ఇప్పుడు నాశనం పెట్టించి ఇప్పుడేమో 10-15 రోజులకు ఒకసారి ఏదోదో మాట్లాడుతుంటారు. ఈరోజు మనిషి కన్నెపల్లి పంపోది పోయి ఆ ప్రాణహిత నుంచి నీళ్లు చూపెట్టి అసలు మీరు ఈ పంపోది ఆన్ చేసి ఆ నీళ్లు లిఫ్ట్ చేయంటారట. ఆ పెద్ద మనిషికి 10 ఏళ్ల పాటు వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు సరిగ్గా కడితే, తెలంగాణకి కట్టిన ప్రాజెక్టులు సరిగ్గా కడితే దురదృష్ట పరిస్థితి రాకపోయేది. మీ వల్లనే ఇప్పుడు ప్రాణహిత ఆ నీళ్లు ఉపయోగించలేకపోతున్నాము. మీరు చేసిన తప్పిదాల వల్ల, మీరు చేసిన ఘోర తప్పిదాల వల్లనే ఈరోజు మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల బ్యారేజీలు ఉపయోగం లేకుండా పోయినాయి. నేను ఓన్లీ 1 or 2 బేసిక్ పాయింట్ చెప్తా, ది ఇంజనీర్స్ విల్ గివ్ యూ ద మోర్ డీటెయిల్స్. చాలా స్పష్టంగా ఆ 3 బ్యారేజీల్లో ఉపయోగించిన సీకెంట్ పైల్ ఫౌండేషన్ డిఫెక్టివ్గా ఉంది, వాటర్ స్టోరేజ్ చేయడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విచ్ ఈస్ ది అపెక్స్ బాడీ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ ది హైయెస్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ, సెడ్ ఈ 3 బ్యారేజీలు ఫౌండేషనే ఇది అనుమానాస్పదంగా ఉంది, సస్పెక్ట్గా ఉంది, ఇది విస్తృతమైన టెస్టింగ్, రిహాబిలిటేషన్ చేయాలి, ఉదాహరణకి అన్నిటికీ స్టిల్లింగ్ బేసింగ్ పెంచాలి, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఆ బ్యారేజీలు ఉపయోగించలేము అని స్పష్టంగా ఇచ్చిండ్రు. ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ ఏమో బ్యారేజీలు ఉపయోగించలేము, కూలిపోతుండొచ్చు. ఉదాహరణకి మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోతే కింద 44 ఊర్లు కొట్టుకపోతాయి, భద్రాచలం టౌన్ కొట్టుకపోతుంది, భద్రాచలం గుడి కొట్టుకపోతుంది. అందుకోసమే 3 బ్యారేజీలు కూడా గేట్లు పైకెత్తి అలౌ ఫ్రీ ఫ్లో ఆఫ్ ది రివర్ అని చెప్పి వాళ్ళు చెప్తే, మరి కొద్దిగా కల్వకుంట్ల తారక రామారావు గారి కంటే కొంత వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉందని మేము అనుకుంటున్నాం. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి వాటర్ ఇప్పుడు ఇంపౌండ్ చేయడానికి వీలు లేదు, స్టోరేజ్ చేయడానికి వీలు లేదు, అది దానికి ఫౌండేషన్ డిఫెక్టివ్గా ఉందని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా ఇచ్చిపోయినారు. మరి
ఆ విషయంలో సుదీర్ఘంగా ఇప్పుడు ఇంజనీర్లు ఏదైతే స్టడీ చేసిండో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ ఘోర తప్పిదం వాళ్ళ కక్కుర్తికి తుమ్మడి ఎట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డకి షిఫ్ట్ చేసి తెలంగాణకి శాశ్వతంగా నష్టం చేసింది, అన్యాయం చేసిండ్రు, ద్రోహం చేసిండ్రు. 38,000 కోట్లకి 16 లక్షల కిలోమీటర్లకి ఇప్పటి వరకు పూర్తి అయిపోయి ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యేది. ఆ ప్రాజెక్టుని మేడిగడ్డకి షిఫ్ట్ చేసి నార్త్ తెలంగాణ రైతులందరికీ, నార్త్ తెలంగాణ ప్రజలందరికీ ద్రోహం చేసింది, అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి ఖరాఖండిగా నేను చెప్తున్నా. కేవలం ఎక్కువ పైసలు ఖర్చు పెడితే ఎక్కువ కమిషన్ వస్తుంది, ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ వాళ్ళకి పేరు వస్తుందని చెప్పి తుమ్మడేటి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేసిండ్రు. ఎంత ఖర్చు పెట్టింది తుమ్మడేటి మీద? 38,000 కోట్లలో సుమారు 11,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అంటే 33% కట్టిన తర్వాత ఆ ప్రాజెక్టుకి నేషనల్ స్టేటస్ ఇవ్వమని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేంద్ర ప్రభుత్వం రాసిన తర్వాత అనాలోచితంగా అసలు పూర్తిగా ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని తుమ్మడేటికి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేసి తెలంగాణకి తీవ్రమైన అన్యాయం, ద్రోహం చేయడం జరిగింది. ఈరోజు వస్తున్న అన్ని పరిణామాలు కూడా ఆ నిర్ణయంతోనే ఇది ఇప్పుడంతా కొంత ప్రాబ్లంలో పోతున్నాం. అది మేము చెప్పిన విషయం కాదు. ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ, జస్టిస్ పిసి ఘోష్ సుప్రీంకోర్టు జడ్జి చెప్పిన విషయం కానీ, అక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేయడం ఇది ఘోర తప్పిదం అని చెప్పి చాలా స్పష్టంగా లిఖితపూర్వకంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఈ విషయాలలో నేను కొంత మరి ముందు జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ గారు కొంత స్లైడ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను మధ్య మధ్యలో ఇంటర్వ్యూ అయితే ఆ తర్వాత కొన్ని విషయాలు పరీక్షిత్ మేరా మరి వారు ఇప్పుడు కూడా ఇండియన్ ఆర్మీలో సర్వింగ్ ఆఫీసర్, వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక 30 to 40 minutes ఓపిక్గా మీరు గమనించాలని చెప్పి మీకు నా సవినయ విజ్ఞప్తి. అందరికీ నమస్తే అండి. ఈరోజు ప్రధానంగా అంటే మనము ఎందు గురించి మనము మేడిగడ్డ బ్యారేజ్ నుంచి వాటర్ని లిఫ్ట్ చేయలేకపోతున్నాము అనే విషయం ప్రధానంగా తీసుకోవడం దగ్గర నుంచి అంటే ఇనీషియల్గా అసలు మనం ఒరిజినల్గా ప్రాజెక్టు ఎందుకు కన్సీవ్ అయింది, ప్రాజెక్ట్ నుంచి మన అక్టోబర్ 23rd జరిగిన ఇనిషియేట్ దగ్గర నుంచి బ్యారేజ్ రీహాబిలిటేషన్ ఆస్పెక్ట్లో ఏమేమి స్టెప్స్ గవర్నమెంట్ తీసుకున్నది అన్నిటి మీద కూడా మీకు కూలంకషంగా మనం ఇనిషియల్గా టేక్అవ్ చేసిన దాన్ని 2014లో దీని రీఇంజనీరింగ్ తోటి ఒకటి ప్రాణహిత ప్రాజెక్టు కింద, ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు కింద ఒక పార్టు, నెక్స్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద సెకండ్ పార్ట్ కింద, 2 పార్ట్ కింద ఒక పార్టు, నెక్స్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద సెకండ్ పార్ట్ కింద 2 పార్ట్ల కింద దీన్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ సో ఇనీషియల్గా నెక్స్ట్ తుమ్మిడిహెట్ దగ్గర ఒరిజినల్గా మనకి లొకేషను ఉండేది. దాన్ని తుమ్మిడిహెట్ నుంచి మనకి మేడిగడ్డ దగ్గర లక్ష్మీ బ్యారేజ్ దగ్గర కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దానికి నెక్స్ట్ మనకేంటంటే మెయిన్గా ఫస్ట్ తీసుకున్నప్పుడు ఆ షిఫ్ట్ చేయడానికి రీజన్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే వాటర్ అవైలబిలిటీ అక్కడ తక్కువగా ఉందని ఒక పాయింట్, సెకండ్ చాపరాల వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉన్నదో దాంట్లో మనకి ఎన్ఓసి రావడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుందన్నది ఒకటి, నెక్స్ట్ సబ్మర్జెన్సీ విషయం. ఈ 3 విషయాలు ప్రధానంగా ఉండడంతో ఆ టైంలో ఇక్కడికి షిఫ్ట్ చేసి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని బ్యారేజ్ని ఇక్కడి నుంచి ప్రణాళిక వచ్చినటువంటి వాటర్ మీద డిపెండ్ అయ్యి మనకి ఈ మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేసి రివర్స్ పంపింగ్ కాన్సెప్ట్తో మేడిగడ్డ బ్యారేజ్, నెక్స్ట్ మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల, తర్వాత ఎల్లంపల్లి బ్యారేజెస్కి లిఫ్ట్ల ద్వారా బ్యాక్కి వాటర్ని లిఫ్ట్ చేయడానికి ప్రధానంగా ఇది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు, ఇది మేడిగడ్డ బ్యారేజీ ఈ 2 కన్ఫ్లుయెన్స్ గోదావరి నెక్స్ట్ ప్రాణహిత కన్ఫ్లుయెన్స్ పాయింట్ దగ్గర మనకు అక్కడి నుంచి తీసుకొని అక్కడి నుంచి పంపింగ్ ద్వారా డిఫరెంట్ స్టేజెస్లో మనకి ఎల్లంపల్లికి వాటర్ తీసుకెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్
ఒక నిమిషం ఆ స్లైడ్ ఉండని. దయచేసి విలేకరు మిత్రులు ఈ స్లైడ్ అర్థం చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది ఎంత ఫూలిష్గా ఉందో. ఇప్పుడు టిఆర్ఎస్ లీడర్సు, ఇది పైనుంచి వచ్చేది ప్రాణహిత నది, కింద లెఫ్ట్ నుంచి వచ్చేది గోదావరి నది. ఇప్పుడు గోదావరి నదిలో నీళ్లు లేవు, కొంత వరద వస్తుంది పైనుంచి ప్రాణహిత నది నుంచి. ప్రాణహిత నది వచ్చి ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్ కాడికి నీళ్లు వస్తున్నాయి. అన్నారం అండ్ సుందిల బ్యారేజ్కి గోదావరి నుంచి నీళ్లు వస్తలేవు. అయితే ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ఎక్కడుంది? ఆ పిహెచ్ అని పర్పుల్ కలర్ ఉంది చూడండి మీరు, విత్ మార్కర్